నాతో పడుకుంటారు కదా, ఆ రూమ్ గుమ్మం దగ్గర నుంచొని నువ్వు ఎవరున్నావో నాకు సంబంధం లేదు, నేను నీకు భయపడను, ఓకే. నన్ను ఏం చేసుకుంటావు చేసుకో. సౌండ్ వినపడతాను ఎవరు వచ్చినట్టు, కానీ బాడీ అసలు ఏం కదిలించలేకపోతున్నా, చేతులు కాళ్ళు నాకు ఫీల్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చిన. లాస్ట్ టైం ఒక వీడియో చేసినాం కదా, దానికి సపోర్ట్ బాగా చేశారు, థ్యాంక్ యూ. ఇంకోటి అలానే స్టోరీ తీసుకొచ్చి మా ముందు మదర్ గారు ఉన్నారు. సో ఇంకో స్టోరీతో మనం డిస్కస్ చేద్దాం. సో మదర్ గారు స్టోరీ స్టార్ట్ చేద్దాం. సో స్టోరీస్ అంటే నేను దాదాపు యూట్యూబ్లోనే చాలా చూస్తా, అంటే చూసింది కూడా ఫేక్ ఏం కావు, చాలా రియబుల్ సోర్సెస్, అంటే వెళ్ళి తిరిగి చెప్పేటోళ్ళనే చూసాను, రియాలిటీ చూపించేటోళ్ళనే చూసాను. దయ్యాలు అంటే కొమ్మలు ఉంటాయి, అవి ఉంటాయి అని ఇంకేం చెప్పకుండా నార్మల్గా ఎట్లా ఉంటే ఎట్లుంటాయి కొన్ని వీడియోలు. ఒకటి నాకు చాలా చెప్పాలంటే క్వశ్చన్ చేశాను నేనే, నిజంగా ఇలా ఉంటాయా అని. ఇది చిన్న స్టోరీ, ఏమో తెలియదు కానీ నాకు ఐడియా లేదు. స్టోరీ ఏంటంటే ఇట్లయినా ఒక యూట్యూబర్ ఢిల్లీలో ఒక ఫ్యాక్టరీకి వెళ్తారు, అంటే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, ఆగిపోద్ది. ఫ్యాక్టరీ పక్కన ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇల్లులు ఉంటాయి కదా, అయితే ఆగిపోతే ఏమంటే చనిపోతారు కావచ్చు ఒక వర్కర్ ఒకడు. అయితే అప్పటి నుంచి పనులు ఏం జరగవు, అక్కడ ఆపేస్తారు. అయితే తెలుసుకున్నాక ఆయన చాలా ఏళ్ళ నుంచి మొత్తం ఎవరు వెళ్ళలే కదా, అబాండెంట్ ఉంది కదా అని ఈయన వెళ్ళి మొత్తం కెమెరా, నైట్ విజన్ కెమెరా సెటప్ చేస్తారు. ఫ్లోర్లో 2-3 కెమెరాలు పెట్టేసి అడుగులకు పెట్టి కింద పెడతారు నేలపై. అంటే ఆయనకి హర్రర్ ఛానల్ ఉంటుంది. ఫస్ట్ వీడియో అయింది, అంటే స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఎవరైనా కానివ్వండి, ఫస్ట్ వీడియోలో గ్రాఫిక్స్ కానివ్వండి ఫేక్ ఎవరు చేయడు, ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలి ఫస్ట్ ఎట్లా చేయాలి, ఎక్కడ పెట్టాలి అట్లా. నేను ఫస్ట్ వీడియో ఏదో ర్యాండమ్కి వెళ్ళి నేను కూడా ఏం ఉండవని వెళ్ళేసరికి వెళ్ళగానే చల్లగా అయిపోయింది మొత్తం, అంటే బయట టెంపరేచర్ లోపల చల్లగా అయిపోయి నేను ఏమంటారు మొత్తం ఖాళీగా ఉంది కదా, అంత చల్లగా ఉందండి. వీళ్ళ ఫ్రెండ్స్ ఇలా కెమెరాలు పెట్టేసి తిరుగుతున్నారు, ఇంక పైనుంచి మొత్తం చూసి వచ్చేసారు. అయిపోయిందని ఇక్కడ ఏం లేదురా అన్నాడు. సరే అని ఈ కెమెరా అంతా తీసేసి నైట్ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ మార్నింగ్ వీడియోస్ అన్ని చూస్తాను. ఒక కెమెరా థర్డ్ ఫ్లోర్ నార్మల్గా ఉంది, ఏం లేదు, కానీ ఒక 2-3 సెకండ్లు కెమెరా ముందు నుంచి నడుచుకుంటే ఉంది, కానీ తల లేదు దానికి, అంటే సేమ్ మనిషి ఆకారం లాగే ఉంది. ఎట్లా అంటే అది కూడా చూపించింది, మనం పొగ కూడా అనలేము, కానీ ట్రాన్స్పరెంట్ ఉంది మొత్తం. అట్లా వెళ్ళింది. ఈయన చూసాక మళ్ళీ నెక్స్ట్ డే ఇన్వెస్టిగేషన్ చేద్దామని నైట్ వెళ్ళారు. ఇంతకుముందు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చేశారు, లాస్ట్ పైన ఫ్లోర్ చేశారు, మధ్యలో కొద్దిగా చూసి వదిలేశారు. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళకు సైన్స్ దొరికింది. మీటర్ ఉంటుంది కదా దగ్గర, ఈఎంఎఫ్ మీటర్. మాట్లాడితే ఇక్కడ ఇక ఎవరు ఉన్నట్టు రెస్పాన్సెస్ వచ్చినాయి, కానీ వచ్చిన తర్వాత ఆగిపోయినాయి. ఇంకా అట్లా నేను ఆ వీడియో చూస్తే ఎక్కడ గ్రాఫిక్ చేసినట్టు కానీ ఫేక్ చేసినట్టు కానీ ఎక్కడ అనిపించలేదు. ఇట్లానే చాలా అంటే మనకు తెలియని ఉంటాయి, కానీ మనం అసలు లేవని అనలేము, అనకూడదు. ఎందుకంటే వాటి చోట అవి ప్రశాంతంగా ఉన్నాయి. ఇప్పుడు మనుషులు జంతువులు కలిసి ఉంటారు, వాళ్ళని ఏమనో అవి కూడా ఒక ఉంటాయి మన భూమి పైన, కానీ మనం వాటిని ఏమనే వరకు మనల్ని అసలు ఏం చేయవచ్చు. అట్లా సరే, మరి మీకు ఏమైనా సంఘటన జరిగిందా మీతో పాటు? నాతో పాటు అంటే చాలా చైల్డిష్గా ఉంటుంది. అంటే నేను అది మొత్తానికే ఒక కారణం లేదు, దయ్యంతో రిలేటెడ్ అని అనను. నాకు ఒకసారి స్లీప్ పెరాలసిస్ అయింది. ఆ కథ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది నిజం చెప్పాలంటే. ఏంటంటే ఇది ఇప్పుడు చాలా టైం ముందు, ఇప్పుడంటే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి తెలుసుంటుంది. అప్పుడు బహుశా 15-16 అనుకుంటా, కొత్తగా వచ్చినాయి. ఇంకప్పటికి ఇంకా 15-16 అంటే 1915 నేను అప్పుడు లేదు, 2015-16 ఆ టైం లాంటిది. అయితే అప్పుడు ఫోన్లు కొత్తగా వచ్చాయి. నేను కూడా అప్పుడు కొన్ని వీడియోస్ ఉంటాయి అట్లా చూసేటోళ్ళని. ఇట్లా ఒకరోజు మా తాతయ్యకి బాగాలేదు అసలు హెల్త్లో.
ఓకే. హెల్త్ లో బాగాలేదంటే మొత్తం మంచం మీద ఉన్నారు హాస్పిటల్ 82% అట్లా చేశారు. చేస్తే ఇంకా మనం ఇప్పుడంటే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు చేస్తారు. ఒకప్పుడు ఒక టైం దాకా ఏముండదంటే హాస్పిటల్కి వెళ్తారు, ఒక బావ దగ్గరికి వెళ్ళి ఏమైనా సిటీలు ఉన్నాయా బాబా దగ్గరికి వెళ్ళి కనుక్కుంటారు ఏమైంది, ఎట్లా ఉంటుంది, మా ఇంట్లో ఏమేమి ఉన్నాయా, చాలా మంది చేస్తారు. ఏమైనా చెడు దృష్టి తగిలిందా, దృష్టి ఏమన్నా ఓకే. అట్లా అని అయింది. అయితే ఇట్లా తింటాను. మా తాత హాస్పిటల్ ఉన్నారు, ఆయన హాల్లో పడుకుంటారు. అంటే నేను ఆ మంచం మీద నేను పడుకుంటా, కానీ ఆయనకి అట్లా అయింది నుంచి ఆయన హాల్లో పడుకుని కింద పడుకునేటువంటి. ఓకే. అయితే ఒక రోజు పక్క రూమ్ తింటాను నేను, అందరు ఫ్యామిలీ అంటే మా పిన్ని ఉన్నారు, మా మమ్మీ మా అక్క తింటున్నారు. తింటే మాటల్లో మా పెన్ని నన్ను ఏదో అన్నది. నాకు ఎందుకో ఏం అర్థం కాదు, నాకు కోపం వచ్చింది. కోపంలో ఇంకా ఆయన చెప్పటం కూడా ఇలా ఇంకా చెప్పాలి. నాకు బాబా దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నంటే చెడు శక్తి ఉంది, దృష్టి తగిలింది ఇట్లా అట్లా అంటే నేను నమ్మదు. అప్పుడు జనరల్ అప్పుడు చిన్నపిల్లడు ఎవరైనా నమ్మడు కదా. అయితే నమ్మలేసరికి సరేలే అండి ఏదో అనుకున్నా. మా పెన్ని రెచ్చగొట్టిందండి. ఇంకా చిన్న కాదు, పిల్లలంటే ట్రిగర్ అయిపోతారు కదా చిన్నదానికి, ఇప్పుడే అంటున్నారు. చెప్తే నన్ను అంటారు అని నేను ఇంకా అప్పుడు ఏం చేస్తా, తినటం లేచి అసలు అన్నం గతం చేయకుండా వెళ్ళి మా తాత పడుకుంటారు కదా, ఆ రూమ్ గుమ్మం దగ్గర నుంచొని నువ్వు ఎవరున్నావో నాకు సంబంధం లేదు, నేను నీకు భయపడను, ఓకే నన్ను ఏం చేసుకుంటావు చేసుకో. ఆమె చూసానులే, వేరే దగ్గర తాతయ్య ఉంటారు కదా, తాతయ్య లేదు హాస్పిటల్ రూమ్కి వెళ్ళి నన్ను ఏం చేసుకుంటావో చేసుకోను అంటే నాకు భయం లేదు. నైట్ టైం అది కూడా నిన్న టైంలో సవాల్ చేసి ఇంకా నార్మల్గా ఫోన్ చూసినప్పుడు చిన్న ఫోన్ ఉండేది, చూసుకొని ఇంకా గేమ్ ఆడి పడుతుంది. ఫస్ట్ నా లైఫ్ ఇట్లా జరగటం ఏమైందో తెలియదు. అంటే ఏ టైము కరెక్ట్గా నైట్, అది నైట్ నేను టైం కూడా తెలియదండి. నేను పడుకుంటా 12 పడుకుంటా. ఓకే, మధ్యలో 9 నుంచి 12 వరకు మధ్యలో ఇక్కడ 12 తర్వాత. ఓకే, 12 తర్వాత మొత్తం పడుకున్నారు. ఇంకా నేను అప్పుడు పడుకున్నా, ఎందుకు మెలకు వచ్చింది. నేను నిజం చెప్పాలంటే మెలకు కాదు, ఇప్పుడు మనం ఒక ట్రాన్స్ లో ఉంటాం కదా, నిద్రపోవటం మెలకు మధ్యలో నిద్రలో ఉన్నా. సడన్ ఏమైందో తెలియదు, సౌండ్ వినపడుతుంది ఎవరు వచ్చినట్టు, కానీ బాడీ అసలు కదిలించలేకపోతున్నా. చేతులు కాళ్ళు నాకు ఫీల్ అవుతుంది, చలిగా ఉంది, కప్పుకుందామంటే కూడా ఏం రావట్లేదు, కానీ చెమట వస్తుంది, ఫేస్ మొత్తం చెమట అది ఇది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన మీద బరువు పడితే ఎట్లుంటుంది ఫీల్, సడన్ గా నాకు అప్పుడు ఎట్లా ఫీల్ అయిందంటే భూమి బరువు పడితే మనకు ఎట్లా ఫీల్ అవుతుందో మొత్తం ఎముకలు ఎరిగిపోయి నిజంగా నాకు ఆ పెయిన్ ఇప్పటికీ తెలుసుకుంటే చాలా భయంగా ఉంటుంది. అట్లా ఫీల్ అయింది. నేను ఇంకా అంటే నేను ఎప్పుడు ఇంతగానో దేవుణ్ణి గుర్తు చేసుకురా, నైట్ గుర్తు చేసుకున్నట్ట అసలు నేను నాకు తెలిసిన సూర్య అంటారు కదా, అవి చదువుతూనే ఉన్నా, నోరు తిరగట్లేదు, మైండ్లో చెప్పుకుంటున్నా కాపాడాలా లాస్ట్కి ఏమైనా తెలియదు. నేను కోల్పోయానేదో మళ్ళీ లేచేసరికి మొత్తం చెమట, స్నానం చేస్తే ఎట్లా వెళ్ళిపోతాం, మొత్తం బట్టలు తడిసిపోయి మొత్తం ఇంకా తీసేసి వెళ్ళిపోయి ఆ రూమ్ నుంచి బయటకు వాళ్ళంటే మా అమ్మ రూమ్కి వెళ్ళి ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల్లో మా అమ్మ పక్కన పడుతుంది ఒక్కసారి. అప్పుడు అంత భయం వేస్తున్నారు. నీకు వెళ్ళి పడగా అమ్మ అంతా లేచారు, ఇంకా ఏమైంది ఏం చెప్పాలి. అప్పుడు పొద్దున్న లేస్తే చెప్పాను ఇట్లా జరిగిందని, ఇది మొత్తం అయిపోయింది, ఇది కదా అనుకుంటారు. సరే అప్పుడు ఇది వెళ్ళాలి, ఇంకొక బావ తెలుస్తారు కదా మూలిక అంటారు, మూలిక దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్తే అయిపోయింది. నేను ఎట్లా చెప్పాను డేరింగ్ గా, ఎవరు నా భయపడని, నేను కూడా అంతే. దాంతో నేను అంత తప్పు అయిపోయింది, క్షమించండి, నేను అన్న ఒప్పుకున్నా తప్పు అయిపోయింది. నాకు తెలియదు, నాకు ఇప్పుడు మనకు అక్కడ ఉందో లేదో తర్వాత విషయం, మనం అన్నాం దేనిలో నేను అయిపోయిందన్న. అయితే ఆ మూలిక దగ్గరికి వెళ్తే తాగి తెచ్చారు. నేను వెళ్ళేసి నాకు ఇష్టం లేదు అసలు. చేతి కట్టు ఇక్కడ నాకు గుర్తుంది, సైడ్ కట్టారు. నైట్ కట్టు ఉంటుంది, పొద్దున్న చూసేసరికి కట్టు ఉంటుంది. అది ఇది రియల్, నేను సీరియస్ గా అంటున్నా. ప్రతిరోజు పడుకునే ముందు చెక్ చేసుకుంటాను నేను ఉంది.
మార్నింగ్ లేచి నేను ఏంటిది స్నానం చేద్దాం లోపు చేతి చూసుకుంటే లేదు, కరెక్ట్ గా చూస్తే మంచం పైన ఉంటది. వారం కరెక్ట్ జరిగింది ఇది. వారం తర్వాత మళ్ళీ నేను మొదటి దగ్గరికి వెళ్తే ఇట్లా ఆయన లైఫ్ ఓకే వాటర్ ఇచ్చారు, కలిగి పరిస్థితి అయిందాం. నాకు దీంతో ఏమర్థమైందంటే ఫస్ట్ విషయం, తెలియని విషయాలని గెలకచ్చు. అది ఎవరైనా ఇక్కడ ఉంటే అక్కడ ఉండని. అంతే. ఇప్పుడు చెప్తారు కదా సింహం నోట్లో చేపెట్టద్దని, అదే అది తింటదని తెలుసు నాకు, సింహం తింటదని తెలుసు కానీ నేను పెడితే తినదు కదా అట్లా అనుకోవద్దు. కొన్ని నిమిషాలు ఎక్కడున్నా అక్కడ ఉన్నా లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా పెద్దలు చెప్తే వినాలి ఫస్ట్. అంటే చాలా అదొక ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగా గుర్తున్నది. ఇలా జరిగింది మరి నాకు నాకు అప్పుడు. అంటే నిజం చెప్పాలంటే చాలా చిన్నవాడిని అప్పుడంటే. ఓకే, సో నాతో కూడా ఒక సంఘటన జరిగింది. సో ఏమైందంటే నేను అప్పుడు మీ ఏజ్లో ఉన్నా. అయితే ఆ టైంలో ఒక మా నాన్న వాళ్ళు ఊరికి వెళ్ళానమాట. హాలిడేస్ అయితే అప్పుడు ఎండాకాలం, ఒక మంచి ఎండాకాలం. అందరూ పైన పడుకున్నారు మేడలు కింద. అయితే అక్కడ ఒక రూమ్ ఉన్నది అనమాట. రెండు ఇళ్ళ తర్వాత ఒక రూమ్ ఉంది, అది ఎప్పుడు ఖాళీ ఉండదు. సో అక్కడ నేను పడుకున్న తర్వాత నేను ఒక అబ్జర్వ్ చేసిన అనమాట. ఒక పిల్లి నా ముందు నుంచి పై నుంచి వెళ్ళింది. ఉంది అంటే పడుకున్నప్పుడు అంటే నేను పడుకోలేదు, జస్ట్ అందరూ పడుకున్నారు ఇట్లా. నేను ఇట్లా హుషారుగా ఉన్నా అనమాట, నిద్ర రావట్లేదు. ఇటు అటు మెలుగుతూ ఇటు అటు తిరుగుతూ అట్లా ఉన్నా. సో అది పెళ్ళి ఇట్లా నుంచి వెళ్ళిపోయింది. మేము అనుకుంటా వెళ్ళింది. అంటే పెళ్ళిని చూస్తే నల్లగున్నది. జనరల్గా నార్మల్ పెళ్ళిని చూస్తే మనం లైట్ వరకు ఇట్లా చూస్తే పెళ్లి కళ్ళు వైట్ గా కనిపిస్తాయి, కానీ వేస్తుంటాయి. కానీ రెడ్ ఉన్నాయి, ఆ పెళ్లి కళ్ళు రెడ్ కళ్ళు ఉన్నాయి. అది ఎక్కడ పోతుంది ఏంటి అంటే ఒక విధంగా ఉన్నది ఆ పెళ్లి. చూస్తుంటే వెళ్ళిపోతానే ఉంది. వెళ్ళిపోతూ ఒక బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్. తర్వాత గోడ మీద ఎక్కింది, లోపల దూరిపోయింది. జనరల్ గా గోడ ఉంటుంది కదా, కిటికీ లేదు, తలుపు లేదు, ఏం లేదు, గోడ లోపలికి వెళ్ళిపోయింది. అంటే అది పరిచయం అయిపోయింది నాకు, ఎప్పుడు కూడా మర్చిపోవట్లేదు అది ఆ సంఘటన. సో ఆ తర్వాత మా పెద్దోళ్ళకి అడిగితే అది ఒక జిన్ అంటారు కదా, అట్లాంటిది అన్నారు. జిన్ అంటే తెలుగులో ఏమంటారో నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆ జిన్ ఒక జీవి, దేవుడు సృష్టించిన కనిపించని జీవి. అది ఒకటంటే అది పిల్లి వేషం, కుక్క లెక్క, బల్లి లెక్క అట్లా వస్తుందంట. బట్ వచ్చేసింది, వెళ్ళిపోయింది. ఆ టైంలో చూడొద్దు అసలు. మామూలుగా వాళ్ళు వెళ్తారు, నైట్ మొత్తం వాళ్ళు పని చేస్తారు, డే మేము పని చేస్తాం కాబట్టి వాళ్ళు వెళ్తారు. ఆ టైంకి అది వెళ్తుంది. ఇంకో విషయం కూడా నాకు గుర్తొస్తుంది. జస్ట్ అది ఎగ్జాక్ట్గా ఇల్లందు, ఖమ్మం జిల్లా ఇల్లందు. సో అక్కడ మా అత్త వాళ్ళు ఉంటారు. అక్కడ పక్కన జబ్బార్ స్టార్ రైస్ పార్లర్ నుంచి ఉన్నది. అందులో మా మావయ్య, మా అత్తమ్మ, వాళ్ళ కొడుకు, పిల్లలు అందరూ ఉన్నారు. సో అక్కడ ఐస్ మిషన్లో ఐస్ తోటలు అనేవి అమ్ముతా ఉంటారు అన్నమాట, చేసుకొని తయారు చేస్తారు. అప్పుడు నైట్ డ్యూటీ కూడా పడుతుంది. అప్పుడు ఎండాకాలం అయితే మనం ఉంటారు. సో అక్కడ నైట్ మొత్తం తయారు చేస్తారు. ఆ టైంలో ఇద్దరు ఉండాలి. అక్కడ ఆ ఇల్లు పక్కనే ఒక కూలిపోయిన ఒక హౌస్ ఉంది. పాత పడిపోయి ఉన్నది, చెట్టు ఉన్నది. అంటే అక్కడ మన అత్త కొడుకు చిన్నోడు, ఎందుకంటే చిన్నోడు, వాడు నైట్ డ్యూటీ చేస్తాడు. అప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నుంచి వాసన వస్తుంది. అంటే అగరబత్తులు అవి, తర్వాత ఊది ఉంటుంది, అదే సామాన్య వాసన వస్తుంది. వాసన వచ్చేసరికి ఇదేంటి వాసన వస్తుంది అనేసి వాడి పైకి ఎక్కి చూడగానే ఎవ్వరు లేదు. జిలేబీ ఉన్నది పెట్టి, లడ్డూలు ఉన్నాయి, అన్ని పెట్టి ఉన్నాయి, అగరబత్తులు ఉన్నాయి, అది వెలిగించుకొని ఉన్నాయంట. ఇవి జరిగిన సంఘటన మొత్తం ఉన్నాయి. చెప్తాం అనేసి అక్కడ డబ్బులు కూడా పెట్టున్నాయి, ఎగ్జాక్ట్గా డబ్బులు కూడా పెట్టున్నాయి. అంటే సపోజ్ అది జిన్నా లేకుంటే ఎవరైనా ఉన్నారా, కానీ అర్ధరాత్రి 4ంటికి ఇక్కడ ఎవరైనా పూజ చేసుకుంటారు అర్థం కాక ఏదో చెప్తాం అనేసి, వాళ్ళమ్మ చెప్తాం అనేసి దిగిందంట. దిగబోతుంటే ఎవరో నెట్టినట్టు అనిపించింది. కింద పడిపోయి ఇక్కడ ఇప్పుడు కూడా మార్పులేదు, రక్తం పోయి
సో తర్వాత అదే టైం నేను కూడా అక్కడ పనిచేసిన నైట్ నైట్ పూట. అంటే కొంచెం అప్పుడు చిన్నప్పుడు ఇది చేసింది. తర్వాత నాకు 10th తర్వాత అనుకుంటా, అంటే 1999లో అప్పుడు వర్క్ చేస్తుంటే ఐస్ క్రోట్స్ సాంచర్ నుంచి తీస్తుంటే అక్కడ సందు ఉంది. ముందు నుంచి సందు నుంచి ఒక అత్తర్ వాసన, స్మెల్ వస్తుంది వెళ్ళినట్టు. అంటే అర్థం చేసుకోవాలి అక్కడి నుంచి ఎవరు పోతున్నారు. అంటే జిన్నులో కూడా హిందూ ముసల్మాన్ ఉంటాయి కదా, అట్లనే ఒక ముస్లిం జిన్ అనుకుంటా పోతుంది అనుకుంటా నేను అనుకుంటాను అట్లా. మరి అది కరెక్టో కాదో తెలియదు. జస్ట్ నేను పోయింది, అర్థం చేసుకున్నా పోతున్నారు. అలా నాతో కూడా సంఘటనలు జరిగినాయి. కానీ మీరు చెప్పింది ఇది అక్కడ అగరవత్తులు అది మొత్తం అక్కడ ఉండే. ఈ పాతకాలంలో కొన్ని చోట్ల ఇప్పుడు పొలాలు కానివ్వండి, లేదంటే ఏదైనా కొత్త పని కొంత చోటుకి వెళ్ళి, అంటే ఇప్పుడు సిటీలలో ఎక్కువ జరగలేదు అనమాట. ఊళ్ళో ఏం చేసేటోళ్ళు అంటే ఫస్ట్ అన్నదానం అంటే ప్రజలకి కనిపించేటోళ్ళు, కొంత భాగం ఆ నేలకి ఇచ్చేటోళ్ళు, పెట్టేసేటోళ్ళు దేవుడికి అర్పించి అక్కడ ఉన్న వాటికి. దానివల్ల ఏమయ్యేదంటే పర్మిషన్ ఇచ్చినట్టు ఇంకా వాళ్ళని అడిగినట్టు. ఎందుకంటే ప్రతి చోట మనుషులు ఉన్నారని అనుకోవడం తప్పు మనం. ఎందుకంటే మనకు సైన్స్ కి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. గవర్నమెంట్ అప్పుడు చేసిన పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ జరిగినాయి చాలా, మన ఇండియాలో జరిగింది. పేర్స్ అని ఉంటుంది, సర్టిఫైడ్ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వాళ్ళే అంటారు మనకు తెలియని ఉన్నాయి, మనం వాటిని ఏం చేయనన్న వరకు వాళ్ళు మనల్ని ఏం చేయరు. వాటి చోటికి వెళ్ళి అక్కడ ఉంటే అక్కడ నచ్చవు. అదే అంటే మన ఏమంటే మన భారతదేశంలో ఇక్కడ ఇప్పుడు కానీ అంటే చాలా పాతకాలంలో నుంచి ఈ సాంప్రదాయం ఉంది. ఏదైనా కొత్తిల్లు కట్టుకున్న ఏం చేసిన కొబ్బరికాయ కొడతారు, మొత్తం పూజ చేసిన తర్వాత అన్నం కొంత భాగం తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. వాళ్ళకి ఇంకా పరీక్ష అడుగుతున్నట్టు, లేదంటే వాళ్ళకి ఇస్తున్నట్టు చెప్పచ్చు. కరెక్టే, అది కూడా కరెక్ట్. సో ఇంకోటి మన వాళ్ళ రిలేషన్స్ అంటే కథలు వస్తూనే ఉన్నాయి. ఒక కథ నా ముందుకు వచ్చింది, సో దాని గురించి డిస్కస్ చేస్తాను. సో అదేంటంటే ఒక ఊర్లో వాళ్ళ తెలిసిన వాళ్ళంట, మా పెద్దోళ్ళ తెలిసిన వాళ్ళు. సో అక్కడ ఒక పొలం వాళ్ళు చేస్తుంటారు కదా, దానిలో కొందరు వచ్చారు నైట్ 12కి అట్లా వచ్చారు. విలేజెస్లో కొందరు పడుతుంటారు కదా, అప్పుడు 12 అంటే మా అమ్మ అంటారు. అయితే 12కి ఒకరు వచ్చారు, వచ్చి తలుపు ఇట్లా కొట్టి బయటకు వచ్చారు. మీ పొలం కొంచెం కావాలి, మా పెళ్ళి ఉంది, మా పెళ్ళి చేసుకుంటాము, పెళ్ళి జరుగుతుంది. నైట్ పూట నేను పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత మీకు ఏ ఇబ్బంది లేకుండా మొత్తం క్లీన్ చేసుకుని వెళ్ళిపోతామని. అదేంటి మీరు ఎవరు నాకు తెలియదు, మీరు ఎట్లా ఇస్తా అది అంటే, సరే రండి అనేసి తీసుకెళ్ళి మీరు కూడా ఇన్వైట్ మా పెళ్ళి అనేసి కూర్చోబెట్టి అన్నం ఫస్ట్ అన్నం తీసుకురాని అనేసి అన్నం తీసుకొచ్చి ఇచ్చారు. అన్నం తీసుకుని అంటే నచ్చితే ఉంది పెళ్ళి. అన్నం ఏంటి సేమ్ మనుషులే, ఊళ్ళో అయితే అన్నం తీసుకొని వచ్చారు. ఆయన అన్నం తినేసరికి బాగా ఎంత తీయగుంది, అన్నం మస్తున్నది. అసలు ఈ అన్నం నేను ఎక్కడ తినలేదు, నాకు ఫీల్ అయిపోయి బాగుంది, సరే మీరు చేసుకోండి, చేసుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేసుకుని వెళ్ళండి అనేసి ఒప్పుకున్నాం. సరే మీరు వెళ్తున్నారు కదా సార్, కొంచెం ఈ మిస్సెస్ కూడా తీసుకోండి అన్నం అనేసి తీసుకొని ఇచ్చింది. అన్నం ఇస్తే అది తీసుకొస్తే వాళ్ళ మిస్సెస్ పడుకున్నాను. సో ఓకే అనేసి తీసుకొచ్చి అన్నం పెట్టి పక్కన పెట్టేసి లాక్ వేసుకొని పడుకున్నాడు. లోపల నుంచి రెడీ చేసుకొని పడుకున్న తర్వాత మార్నింగ్ లేచి దొబ్బ మొహం పడుకొని అది చెట్టు కొమ్మ ఇచ్చేసి పెడతారు కదా, అట్లా ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత మా నాన్న మొత్తం ఆవిడ చెప్తుంది. వాళ్ళ ఆవిడ ఫస్ట్ షాక్ ఇచ్చింది, నీకు ఇచ్చాడు నీకు ఎందుకు తీసుకొచ్చినా నేను మొత్తం అంటే ఏంది మొత్తం ప్లేట్ మీద ప్లేట్ ఇట్లా పెట్టుంది. ఏంటంటే ఏం లేదు తినడానికి తీసుకొచ్చినా అంటున్నాయి. పిచ్చాడు బర్రె ఎరిగిచ్చేదా ఏమంటారు, పేడే మొత్తం పేడే ఉన్నది, పేడే మొత్తం తింటారా ఎవరైనా, ఎందుకు తీసుకొచ్చినావు అనేసి అడుగుతున్నాను. ఇదేంటి పేడే ఉండాలని చూస్తే మొత్తం పేడే.
అయితే ఇక్కడ నేను నైట్ కొందరు వచ్చారు, పెళ్లి జరుగుతుందనేసి వచ్చారు. అయితే నేను ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలన్నారంటే ఊరు వాళ్ళందరూ వచ్చారు. ఆమె వచ్చిందట, అందరూ వచ్చారు. అయితే పెళ్లి జరిగింది దానిలో. నిజంగా అక్కడ పొలంలో చెట్లు ఉన్నాయి, అలా వేస్తారు కదా అవి బియ్యం అని, చెట్లు ఉన్నాయి. లోపల పెళ్లి అయింది. ఈయన ఏ కళతో చూసిండో ఏమో తెలియదు కానీ అక్కడ పెళ్లి అయింది, ఆయన అన్నం తిన్నాడు, తీసుకొచ్చిండు. అసలు ప్రూఫ్ ఏంటంటే అక్కడ అయిందనేసి వాళ్ళు ప్లేట్ తీసుకొచ్చారు కదా, అది ప్రూఫ్ మెయిన్. అక్కడ చూస్తే అక్కడ చెట్లు అట్లనే ఉన్నాయి. అంటే ఇక నైట్ వెళ్ళినప్పుడు కూడా గమనించాలి చెట్లు ఉన్నాయా గమనించలే. ఏమని పొద్దున్న చూసేసరికి చెట్లు ఉన్నాయి కదా, నేను ఎట్లా పర్మిషన్ ఇచ్చిన తర్వాత చూస్తే చెట్లు ఉన్నాయి, ఇంత ఇంత హైట్ కూడా చెట్లు ఉన్నాయి. మరి చెట్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చేయాలి, మీకేం ప్రాబ్లం ఉండదు, మేము ఉన్నాము, క్లీన్ చేస్తాను, మంచిగా మీ చెట్లు మీకే ఉంటాయి అనేసి అన్నాడు. అంటే వాళ్ళు ఎవరో ఒకరికి తెలియదు కానీ అది ఒక, నేను అనుకుంటున్నా ఒక జీవులు, జీవులు నాటాలు అంటారు కదా, ఆ జీవులు అనేది అనుకుంటున్నా. సో దాని గురించి అయితే ఐడియా లేదు, అది వినుకుంటా వచ్చిన కదా. ఊళ్ళో చాలా జరుగుతూ ఉంటాయి నిజం చెప్పాలంటే. ఇక్కడంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడంటే కొత్తగా కెమెరాలు వచ్చాయి, తర్వాత ఆన్లైన్ కి అందరు అలవాటు అయ్యారు, ఇప్పుడు తెలుస్తున్నాయి చాలా, ఇప్పుడు బయటపడుతున్నాయి. కానీ ఊళ్ళలో మనకు తెలియని అంటే కథలు చాలా ఉన్నాయి. వాళ్ళు చిన్నప్పటి నుంచి అంటే మా తాతలు ముత్తాతలు అట్లా వాళ్ళు జరిగింది చాలా ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటాయి. నైట్ తొందర పడుతుంటారు కదా, కనిపిస్తా ఉంటాయి. ఇప్పుడు అంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎందుకు అవుతుందంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి వాళ్ళు నైట్ ఎక్కువసేపు మేల్కొనటం వల్ల వీళ్ళకు కొన్ని కనపడుతుంది. అంటే రాత్రిపూట అన్నారు కదా, రాత్రిపూట కనపడతాను. ఇట్లనే ఒక కథ ఉంది. అంటే నేను ఇది వ్యాలిడ్ కథ అని నమ్ముతాను, ఎందుకంటే ఎక్కడైతే ఆ వీడియో నేను చూసాను యూట్యూబ్లో, దాని కింద కామెంట్స్ అన్ని సరే ఒకరిద్దరంటే ఆ యూట్యూబర్ కావాలని పెట్టినట్టు ఉంటుంది, కానీ కింద వందల కామెంట్లు ఇది నిజమే, ఇది మా ఊరే కాదు. నేను ఆ ఊరి పేరు అయితే రివీల్ చేయలేదు, ఎందుకంటే తెలియదు మరి అంటే ఆడియన్స్కి. నేను ఆ ఊరి పేరు అయితే రివీల్ చేయాలి, ఎందుకంటే మరి రిస్క్ నాకైతే రిస్క్ వద్దు, అక్కడ ఏం లేదనుకోండి మళ్ళీ మాటలకి వస్తుంది. అయితే ఈ కథ ఇప్పుడు స్నేహితుల గురించి నిజం చెప్పాలి. ఓకే, ముగ్గురు అంటే జాంజగిరి అంటారు కదా, ఇప్పుడు కలిసే ఉంటారు, స్కూల్, కాలేజ్, ఇంటర్మీడియట్, తర్వాత బీటెక్ కలిసే. ఓకే, చడ్డీ నుంచి మైనస్ అంటారు కదా, చడ్డీ నుంచి బండి దాకా. అయితే కాలేజ్ అయిపోయింది కదా, అంటే 2 years అయిపోయినాయి. 2 years మనం ఎక్కడ తిరగడానికి వెళ్ళలేదా, మనం చిన్నప్పుడు వెళ్ళేటోళ్ళం ఇట్లా. సరే ఎక్కడికి వెళ్దాంరా అంటే ఒక అతను చెప్తాడు, అరే దగ్గరలో ఊరుంది కదా, అక్కడ కొండ ఉంది కదా, మంచి పడుతుంది కొండ గుట్ట, కొండ పెద్ద, అంటే నార్త్ సైడ్ వెళ్దాం కదా అంటే, సరేనా చలికాలం కదా, మంచి కూడా ఉంటుంది, చూసినట్టు ఉంటుంది. మనం కూడా బండ్లు 2 బండ్లు తీసుకుంటారు, వెళ్తూ ఉంటారు. మంచి పడుతున్నప్పుడు చూడటం చాలా చెప్పి ఎవరికి మంచి అంటే ఎవరికైనా ఏ మనిషిని అనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది, అట్లా అంటుంటుంది వైట్. సరే అని వెళ్దాం అంటే వెళ్తాను. ఇక వెళ్తే వాళ్ళు వెళ్ళే డెస్టినేషన్ ఒకటి, వెళ్ళే దాంట్లో ఒక ఊళ్ళో ఆగుతుంది. ఊరు చూసి అసలు ఇంత అందం ఉంటుందంటే వాళ్ళు గూగుల్ మ్యాప్లో కూడా ఈ ఊరు ఉండదు. అది ఏంటంటే మ్యాప్లో దగ్గర చూస్తే ఊరు అంటే వాళ్ళు వెళ్ళే దాంట్లో కింద ఊరు కనపడుతూ ఉంటుంది. ఇక వెళ్తారు, ఇంకా చాలా దూరం ఉంది కదా మ్యాప్ చూపిస్తాను, కిందకి వాళ్ళు ఇంకా లోయ దిగేసరికి సిగ్నల్ పోతుంది, సిగ్నల్ కింద ఏమి ఉండదు. అది ఊరు గూగుల్ మ్యాప్లో కూడా కనపడలేదు దాకా మనకు అంటే మానం కూడా దూరం. అసలు ప్లాస్టిక్ అక్కడ ప్లాస్టికే ఉండదు, మొత్తం పాతకాలపు వాళ్ళే, అంటే ట్రెడిషనల్గా అదే ఫాలో అవుతున్నారు. ఇంకా ఏమంటారు, ఎలక్ట్రిసిటీ కూడా లేదు ఆ ఊళ్ళో. కొన్న ఒక ఎలక్ట్రిసిటీ అది సర్పంచ్ వాళ్ళ ఇంట్లో ఉంది, అది కూడా ఆయన సోలార్ ఇన్స్టాల్ చేసి అట్లా చేసింది. సిగ్నల్ కావాలంటే మనం మళ్ళీ రోడ్ పైకి అయితే ఒక సిగ్నల్ వస్తుంది. ఇంకా తిరుగుతున్నారు ఊరు మొత్తం తిరిగితే ఇంకా వింతగా చూస్తున్నారు కదా, అంటే బయట నుంచి వచ్చారు కదా, ఎవరు ఎందుకు వచ్చారంటే ఊరు చూస్తారు, మొత్తం ఫోటో మొత్తం చేశారు, క్లిక్ చేశారు. ఇంకా పొద్దుయింది, అంటే సాయంత్రం అయింది, అదే ట్రావెలింగ్ అంటే ఇక్కడెక్కడ ఆగుదామని సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి కలుస్తారు. సర్పంచ్ ఏమన్నా మీరు ఎందుకు వచ్చారంటే, ఇంత పొద్దుగా ఎందుకున్నారు, రాత్రి అవుతుంది, మరి ఎట్లా వెళ్తారంటే మీరు ఎక్కడ ఎంత చూడరాదు అంటే, అయితే మా ఇంట్లో ఉంటారంటే ఇంకా మీ ఇంట్లో ఎక్కడ ఉంటాము, బయట వాళ్ళమని ఊళ్ళలో విత్తగా చూస్తారు కదా అంటే, మేము వచ్చే దాంట్లో ఒక కాటేజ్ చూసాం, అంటే ఊరికి పొలిమేర అంటారు కదా,
పొలిమేర అంటే ఇప్పుడు పొలిమేర అంటే వచ్చేదారి కాదు, ఊరి చివరి ఉంటుంది. చివరి ఉంటుందా? ఇంకా ముందు కొండలు మొత్తం హిమాలయాలాగా మంచు పడుతూ ఉంటాయి కదా, కొంచెం దూరం. దూరం. ఎంత అంటే కరెక్ట్గా ఒక 5 కిలోమీటర్లు అనుకుంటా ఆయన చెప్పి వెళ్ళాలి. వెళ్తే హిమాలయాలు ఉంటాయి, ఇంకా కొంచెం మంచి మంచి అక్కడ చూస్తారు. అక్కడికి వెళ్తానికి ఫస్ట్ అరే వద్దొద్దు ఎందుకు అంత దూరం ఎవరు రాదు అంటే నేను ఇన్సిస్టింగ్ అరే ఎట్లా అట్లా ఒప్పుకోండి కదా అని. మీకు ఎవరైనా డబ్బులు ఇస్తాం ముచ్చేటోళ్ళకి ఎవరైనా వస్తా అంటే మీరు ఒప్పుకోండి అంటే ఒక ఆయన వస్తారు, ఈయన ముసలాయన. ఈయన వస్తారు, ఈయన పాటని చూసుకుంటాడు, ఇప్పటి నుంచి చూసుకుంటాడు అట్లా అని. సరే అని రాత్రిపూట అసలు ఎవరు రాడు, భయపడుతూ ఉంటాడు సామాన్ తీసుకెళ్ళడానికి. ఇంకా వీళ్ళే ఎట్లా అట్లా సామాన్ అన్ని తీసుకెళ్తారు అని పడుతుంటారు. వెళ్ళారు ఇంకా యూత్గా సెటప్ వేస్తారు మొత్తం, ఇంకా మంట పెడతారు మొత్తం, ఇంకా మనం తెచ్చుకుంటారు, తాగుతూ ఉంటారు. ఇట్లా ముసలాయన ఊరు రోజు తెలుసు కదా, ప్రశాంతంగా కూర్చొని మంట ఇంకా పెంచుతున్నారు. అట్లా కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఏం తాతాను ఇట్లా ఎప్పుడు మాట్లాడు తాతని ఇంకా తాగున్నారు కదా అంటూ ఉంటారు. ఇంకా ఏం మాట్లాడదు. సరే మొత్తం ముసలాయన ప్రశాంతంగా అసలు ఆయన ఉన్నట్టు కూడా వీళ్ళకి ఫీల్ కాదు, అంత ప్రశాంతంగా ఉంటాడు, ఏం మాట్లాడాడు, సైలెంట్గా ఉంటాడు. అయితే వీళ్ళ మాటల్లో అరే అక్కడ కొండ సాయంత్రం చూసాం కదా మంచి పడింది కదా ఎక్కొచ్చా మనం, ఇట్లా హైట్ లేదు కదరా అంటాడు. సడన్ గా ఈయన సైలెంట్ ఉంది కదా, గట్టిగా అరుస్తాడు, లేదు వద్దు. ఎవరికైనా ఇప్పుడు ఇంతసేపు వచ్చిన కానీ ఏం మాట్లాడలేదు, ఒకేసారి గట్టిగా పరిచయం అయిపోయింది, భయం అయిపోయింది. సడన్గా చూసారు, ఈయనది ఈయన ఇప్పుడు మాట్లాడే అసలు ఎందుకు వద్దు అంటాడంటే మీరు అసలు ఉన్నాను ఇక్కడ ఉండంటే ఇక్కడికి బయటికి వెళ్ళి అవసరం లేదు, అసలు ఇక్కడికి రావద్దు రాత్రిపూట, ఏదో మీరు బతకడానికి తీసుకొచ్చాము అంటాడు. అదే తను ఎందుకు సీరియస్ అవుతాను ఏంటంటే ఏం లేదు అసలు మీరు పడుకోండి వెళ్ళి రాత్రిపూట అయితే బయటికి రాకండి అంటారు. సరే అని ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు, వెయిట్ చేస్తారు. ఇంకా ముసలాయన కదా రూమ్కి వెళ్ళి పడుకుంటారు. అక్కడ రూమ్ పడుకునేసరికి రాత్రి అవుతుంది. ఇంకా వీళ్ళు ఏంద్రా యూత్ ఇప్పుడు ఎవరికైనా నాకైనా కానీ నేను కూడా యూత్ అనుకోండి, ఎవరైనా వద్దంటే వెళ్ళి చేస్తారు, అది ఏముంది అక్కడ అని. అయినా కూడా మనకి చెప్పేది ఏం చేయాలి ఏం చేయొద్దు, ఎక్కుదాం పదరా అంటే నైట్ ముగ్గురు ఎక్కుతారు. టీనేజ్ అంటే సెకండ్ 20 ఏళ్ళు ఉంటాయండి, 19-20 ఏళ్ళే టీనేజ్ ఎక్కుతారా. ఇంకా వెళ్తే ఎక్కుదాం అంటారు. ఎక్కుదాం అంటే సరే అని ఎక్కుతూ ఉంటారు. నైట్ అంటే ఇంకా సూర్యుడు సార్ ఎక్కుతూ ఉంటాడు. ఇంకా నైట్ ఆ స్టార్స్ మలుస్తూ ఉంటాయి, మొత్తం బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. పైకి ఎక్కేస్తూ ఏముందో ఎక్కేసారు ముసలోడు ఏదో అంటాడు, పైకి తాగుతూ ఉంటారు వీడు. ముసలోడు ఏదో అన్నాడని ఇంకా అట్లా ఉంటాడు, దిగుతూ ఉంటాడు. దిగుతూ ఉంటే అరుస్తున్నట్టు సౌండ్, అంటే ఎవరో ఏమంటారు పెయిన్ లో ఉంది అంటే దెబ్బ దగ్గర అరుస్తారు కదా, కాపాడండి అట్లా దూరం నుంచి వస్తుంది. అది ఎవరు వచ్చేది చుట్టుపక్కల ఏం అర్థం కాదు. సంవత్సరం దిగి చూస్తే అక్కడ టెంట్ కనపడతారు. టెంట్ ఫస్ట్ వెళ్దాం అనుకుంటారు లోపలికి, అరే ఎవరిదో టెంట్ మరి అవసరమా మనకు అంటారు. మళ్ళీ సౌండ్ ఒక వైపు నుంచి వస్తుంది, అరే అటు నుంచి వస్తుందని అటు వెళ్తారు. టెంట్ చూస్తే ఎవరు ఉంటారు, అరే ఏం లేదా టెంట్లోకి వెళ్ళి చూద్దామంటే సరే అని ఒకళ్ళు టెంట్లోకి వెళ్తారు. మీరు చూస్తున్నట్టు ఎవరైనా ఉన్నారని చుట్టుపక్కలని ఒకడు టెంట్లోకి వెళ్తారు. టెంట్లోకి వెళ్ళి డైరీ ఉంటుంది, డైరీ చూస్తారు. ఇంకో విషయం మెయిన్ విషయం మర్చిపోయాను చెప్పటానికి, ఏంటంటే ఈ ముగ్గురులో ఒకళ్ళు ఎప్పుడు కెమెరా క్యారీ చేస్తూ ఉంటాడు, వీడియో కెమెరా అంటే పాతకాలం ఉంటుంది కదా, ఇలా చేతికి పెడతారు. ఇప్పుడు కెమెరా బట్టి మొత్తం రికార్డ్ చేస్తుంటది. ఈ స్టోరీ మొత్తం నేను చెప్పేది ఆ కెమెరాలో ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తాను. అయితే అట్లా ఈయన కెమెరా పట్టుకుని ఆయన లోపలికి వెళ్తారు, టెంట్ లోపలికి వెళ్తే అక్కడ డైరీ ఉంటుంది. చూస్తే సడన్ గా ఆయన ఎందుకు భయపడి బయటకు వచ్చేస్తాడు అరిచి. ఎందుకు వచ్చారు, ఏమైందరా అంటే ఏం మాట్లాడు, అరే వెళ్ళిపోదాం అంటే ఏమైందరా అంటే మళ్ళీ ఆ సౌండ్ ఇంకా పెరుగుతుంటుంది, కాపాడండి అని. అంటే అక్కడ చూస్తాడు, ఏమన్నా ఏం చూసినా తెలియదు ఏమైందా ఎందుకు భయపడి. కెమెరా పెట్టిన వాడు లోపలికి వెళ్తాడు, కెమెరా పట్టుకుని లోపలికి వెళ్ళి కెమెరాలో డైరీ ఉంటుంది కనపడదు. ఏమో తెలియదు మనకు అప్పుడు, అంటే క్లారిటీ ఉండదు.
ఏమైందిరా అంటే ఏమైందిరా లోపల లోపల డైలీ ఏదో అనుకుంటే టెంట్ అర్థం కాదు. అప్పుడు ఏమైందంటే అరే ఏమైందిరా నువ్వు ఆధార పెద్ద భయపడతారు తిరిగాను కానీ ఇద్దరు లోపలికి వెళ్తారు. వీడు కూడా మొత్తం కెమెరాతో రికార్డ్ చేస్తుంటారు వీళ్ళిద్దరు. ఏమైందిరా అని ఇస్తే ఏమన్నా డైరీ కదరా అంటే ఎవరు అని ఇస్తే పేరు ఉంటుంది చెప్తుంటారు పేజీలు మొత్తం కథ మొత్తం అనుకుంటారు. జర్నీ ఇట్లా స్టార్ట్ అయినా ఇక్కడ ముంబైలో స్టార్ట్ అయినా సారీ బాంబేలో స్టార్ట్ అయినా ఢిల్లీకి వచ్చా ఉంటుంది. సడన్గా వెళ్ళి లాస్ట్ పేపర్కి వస్తుంది. లాస్ట్ పేపర్కి వస్తే అందరూ ఉరుకుతారు. ప్రాణానికి ఎంత ఏమంటారు ప్రాణం పోయినట్టు ఉరుకుతారు. ఏమైందిరా వెళ్తారు ఇప్పుడు అసలు ఇంత స్పీడ్గా అంటే అప్పుడు ఆ మంచి ఉంటుంది అది ఏం పట్టించుకోండి. ఆ టైంలో అర్థం కాదు ఏం చూస్తారు. ఏముందంటే ఫస్ట్ విషయం ఎవరైనా కానివ్వండి మీరైనా కానివ్వండి నేనైనా ఇంట్లో ఉన్నా కానివ్వండి ఎవరైనా అరుస్తున్న శబ్దం వినపడదు మనకి. బయట తెలిసి ఎవరు ఉంటారు భయం ఉంటుంది మనకు. ఏది ఎవరైనా కానీ ఇంత పెద్ద మనిషి అయినా భయం ఉంటుంది. వాళ్ళు తాగుతున్నారు కాబట్టి వాళ్ళు అట్లా గమనించాలి గురించి. ఎప్పుడైతే వాళ్ళు డైరీ చూసి తిప్పుతున్నారు డేట్ ఏముందంటే 1937 August 15 ఎంట్రీ రాసిండు. ఇంకా అది రాయలేదు లాస్ట్ డేట్ రాసింది 1957 August 14 రాసిండు. ఏం రాసిందంటే ఇంకా నా కోసం ఎవరు రాలేదు, నా గాయం ఇంకా పెద్దగా అయింది, కాళ్ళు మొత్తం పాకించాడు ఇట్లానే. దాని తర్వాత ఏం రాయలేదు ఇంకా డేట్ రాసింది కానీ అతన్నే అక్కడ ఎవరు అక్కడ డైరీ ఎవరితో వీళ్ళంతా చూసి అప్పుడు వీళ్ళకి మైండ్ అప్పుడు పెరిగింది. అదే అనుకుని వినపడుతున్నాయి ఏదో చూసి అప్పుడు ముఖం ముసలాయన వద్దన్నాడు అని చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉంటే పొద్దున అవుతుంది ముసలాయన లేస్తే వెళ్ళి వీళ్ళ రూమ్లో చూసుకుంటారు. ఎక్కడికి వెళ్ళాలని అచ్చులు అప్పుడు మంచి పడి ఉంటుంది అచ్చులు పెద్దనట్టు అర్థమైపోద్ది. ఇంకా ఇల్లు కూడా దానికి గురయ్యారు మొత్తం ఉంటుంది. ఇల్లు కూడా పోలీసులు ఫోన్ చేస్తారు. ఇక పోలీసులు వస్తారు. ఇక రెస్క్యూ టీం మెంబర్స్ వాళ్ళ ముగ్గురు బాడీ దొరుకుతాయి. అంటే చచ్చిపోయారు వాళ్ళని అంటారు కదా. ఇప్పుడు ఏమంటారు బాహుబలి సినిమా చూసి ఒక మంచి పడుతూ ఉంటుంది కదా, అట్లా మనుషులు వాళ్ళు పైన పడుతుంది మంచి కోల్పోయారు. జరుగుతున్నాయి సంఘటన అట్లా చాలా. అయితే అసలు కాదు ఇప్పుడు ఇది మొత్తం ఈ కథ మొత్తం ఎట్లా వచ్చిందంటే ఈ ఎప్పుడైతే ఇలా బాడీ దొరికాయో అతని చేతికి ఆ క్యామ్ ఇంకా ఉంది. వీడియో క్యామ్ అంతే ఉంటాయి. ఇక్కడ ఇన్స్పెక్టర్ వెళ్ళింది దీన్ని ఇక్కడ అంటే వీడియోని తీపించింది బయట సీడీ చూపించి అప్పుడు మొత్తం గడ్డ గట్టి ఉంటే ఏముందంటే వీడియోలో నేను ఒక్కడే కాదు స్టేషన్ మొత్తం వీడియో పెట్టి చూశారు. మొత్తం బాగానే చేసి మొత్తం బాగానే కొండపైన ఎక్కిన దాకా బాగానే ఉంది. ఎప్పుడైతే వీళ్ళు దిగుతున్నారో డిస్టర్బెన్స్ ఇస్తుంది కెమెరా లోపలికి వెళ్ళేది లోపలికి నాకు డిస్టర్బెన్స్ ఇక్కడ నుంచి. పాతకాలంలో టీవీలో మనకి క్రికెట్ వచ్చాయి కదా, ఇంకా లైన్స్ వచ్చాయి అట్లా అట్లా వస్తుంది అర్థం కాదు. ఏంటంటే వెళ్తారు టెన్షన్ పడుతుంది కెమెరాలో. దీని అందరూ ఒకళ్ళు పోలీసు వాళ్ళే చూసుకుంటారు. అరే మనం మొత్తం సెర్చ్ చేసాం కదా ఐడియాతో టెంట్ ఎక్కడ కనపడలేదు, ఈ టెంట్ ఉంటే కనపడుతుంది కదా. దీనిలో టెంట్ కనిపించింది కనపడుతుంది టెంట్ అది కూడా కనపడుతుంది. వీడియో అనుకుంటారా అదే నేను ఇంకా ఒక్కరు కాపాడాలని ఎట్లా అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఇది మొత్తం వెళ్ళారో లోపలికి మొత్తం అంటే చుట్టుపక్కల చూసి మళ్ళీ ఫస్ట్ టైం లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మొత్తం ఇస్తారు. తర్వాత నిద్ర అయిన తర్వాత మొత్తం రికార్డ్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు లోపలికి వెళ్ళినా అప్పుడు మనం ఏం చేస్తారంటే వీడియో దింపుతారంటే అది చూస్తారు డేట్ చూస్తే అక్కడ పక్కన చూస్తాను పోలీస్ స్టేషన్లో జరగాల్సిందిగా సీరియస్గా డేట్ చూసి డేట్ చూడరు. మీరు చదివితే వినపడుతుంది ఆయన క్లారిటీ ఉండదు. జరగాల్సింది ఎవరైనా ఇంకా అదేంటంటే 1957 అంటే ఒక ఆ పేరైతే కరెక్ట్గా ఐడియా లేదు. బాంబే నుంచి ఒక వ్యక్తి అంటే ఇట్లానే అడ్వెంచర్ చేసే ఆయన కొండ ఎక్కుదామని ఒక ఎక్కుతాడంట.
ఎక్కే దారిలో ఒక గ్రూప్ కలిసింది. క్యాంప్ వేసారు, నైట్ కొండ కింద వెళ్దాం అందరు కలిసి ఎక్కుతున్నారు. ఎక్కుతుంటే అనుకోకుండా ఈయన కాళ్ళు ఇంకా మంచి అంటే తెలుసు కదా, కొన్ని చోట్ల క్రాక్స్ ఉంటాయి. మంచి చూసుకోలేదు, మంచిగా చూసుకొని కాళ్ళు ఎక్కుతుంది. తీసేటప్పుడు మొత్తం ఆయనకి దెబ్బ దగ్గర చాలా గాయం పడుతుంది ఇక. నేను అసలు నడవలేకపోతాను, చాలా కష్టంగా ఉంది. ఏమనంటే నన్ను కొంచెం కిందకి దించండి, నేను ఇంకా ఇక్కడ ఉండాలంటే అది ఇంత పైకి వచ్చాం, మళ్ళీ కిందకి వెళ్తే మళ్ళీ ఎక్కువ అవుతుంది, రేపటి మంచి ఎక్కువ పడుతుంది అట్లా. మేము పైకి వెళ్ళి వచ్చేస్తాం, 2 గంటలే కదా, పైకి వెళ్ళి వచ్చేస్తాం, అప్పుడు మేము తీసుకెళ్ళిపోతాం అంటారు. అప్పుడు ఇంకేం చెప్పాలి, ఆయన బ్యాడ్ లక్. ఇంకా వాళ్ళు పైకి వెళ్తే వచ్చేస్తారు, కానీ వీళ్ళు దిగేటప్పుడు వివచ్చమైన మంచు వాన. అంటే వాతావరణం రేపు రావాల్సింది తుఫాను ఇవాళ వచ్చేసేది. ఇంకా వీళ్ళు తొందరగా దిగాలనే దాంట్లో ఇక్కడ వీళ్ళు ఉన్నాడని మర్చిపోయారు. నెక్స్ట్ డే మనీ గుర్తొస్తుంది వీళ్ళందరికీ, అదే ఉంది కదా అని ప్రయత్నం చేస్తే ఇలా అంతే డైరీ మొత్తం అంతే ఉంటాయి. ఇది అసలైన కథ. ఈ కథ కూడా మీరు నాకు చెప్పారు కదా, మన తాతల నుంచి వస్తూనే ఉంది. ఇప్పటికీ ఈ కథ ఉంటారు పిల్లలకి వచ్చే వాళ్ళకి ఇట్లా జరిగింది. అందుకోసమే ట్రాఫిక్ కూడా పొద్దెక్కుద్ది అంటారు. ఎందుకంటే ఆయన అప్పుడు ఆ టైంలో హెల్ప్ కాపాడాలని ఎంతో అరిచింది, ఎవరు రాలేదు. ఇప్పుడు ఎవరైనా పొద్దెక్కితే వీళ్ళని కూడా అదే పడ్డానికి దానికి పరిష్కారం లేదు. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చచ్చిపోతా ఉంటారు. హెచ్చరిక ప్రతి చోట ఉంటుంది. ఏదో చెప్పాలంటే ముసలాయన ఎక్కువ అన్నాడు స్టార్టింగ్ లో చెప్పేసిందా. ఇప్పుడు మనం కొత్త చోటుకి వెళ్తే ఫస్ట్ మనం పాటించాల్సింది అక్కడ రూల్స్ అంటే ఇక్కడ మనం ఏమంటారు, ట్రాఫిక్ రూల్స్ ఏ కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారో అది వినాలి ఫస్ట్ వాళ్ళు. ఎందుకంటే నువ్వు కొత్తోడు, నువ్వు అక్కడికి వెళ్ళి నేను అది చేస్తాను ఒప్పుకోదు. కొన్ని చోట్ల కొన్ని రూల్స్ ఉంటాయి. అట్లా మనం ఎట్లా ట్రాఫిక్ రూల్స్ ఫైన్ ఇస్తారని తెలిస్తే మనం ఆగుతాం. అక్కడికి వెళ్ళి రూల్స్ చెప్తే ఈ రూల్స్ ఏదరా మన దగ్గర లేవురా, మన నెగిటివ్ ఇంపాక్ట్ ఏదో ఒకటి అవుతుంది అని చెప్పాలంటే, ఏదో ఒకటి జరిగింది. సో ఎక్కడైనా గమనిక అనేసి బోర్డు ఉంటుంది. సో అది చూసిన తర్వాత మనం తెలుసుకోవాలి ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నది, ఇక్కడ పోవద్దు. అక్కడ రైల్వే స్టేషన్ లో కూడా చూసిన నేను గమనిక అనే ప్లేట్ ఉంటుంది. ఎక్కడైనా అట్లా ఉంటుంది, చూడాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు రైల్వే స్టేషన్ కానీ లేదా ప్రతి చోట అక్కడ మనకు తెలుసు హై వోల్టేజ్ ఉంటుంది, అక్కడ దగ్గరికి రాకండి, ట్రాక్ జారీ గోడ ఉంటుంది, దానికి కొట్టుకోవద్దు, కరెంట్ ఉంటుంది, లేకపోతే పడిపోయింది, అట్లాంటివి ఉంటాయి. కానీ గైస్ నేను చెప్పేది ఏంటంటే, నేను విన్నా అంటే చదివిన కథల్లో, నా ఇన్వెస్టిగేషన్స్ లో, రీసెర్చ్ లో, అంటే దీని మీద కొన్ని చోట్లకి మనం ఆస్వాదించడానికి వెళ్తాం. అక్కడ ప్రకృతి బాగుందని, దాంట్లో తప్పు లేదు. కానీ మనం అక్కడ ఉన్న వాటిని చాలా రెస్పెక్ట్ఫుల్ గా ప్రవర్తించాలి. అంటే ఏదైనా కానివ్వండి, చెట్టు కానివ్వండి, చెట్టు బాగుంది కదా అని పీకేస్తా, అట్లా మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకు తెలియని శక్తులు చాలా ఉన్నాయి. మీరు ఇది విని నేను చెప్తాను, నేను చెప్తున్నారా కామెడీ ఉంది కదా అని నవ్వుకోవచ్చు. కానీ మీకు నాకు తెలియని శక్తులు చాలా ఉన్నాయి. వాటిని మనం సైలెంట్గా ఉంటే ఏం చేయవు. నేను వెళ్ళి గెలుగుతా అంటే ఏంటంటే మన మీద ఇంపాక్ట్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. సో గైస్, దీంతో ఇక్కడ ఎండ్ చేద్దాం. శక్తి గారు, ఓకే, మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేస్తే, మీకు ఈ వీడియో ఎలా ఉందో, ఎలా నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియోస్ మొత్తం మీకు నచ్చుతాయని భావిస్తున్నా. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.